హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 18వ భాగాన్ని వినేద్దాం. సాధ్వి షాక్ నుంచి తేరుకొని తన్ని ముద్దు పెడుతున్న శ్రద్ధాని బలం మొత్తం ఉపయోగించి వెనక్కి నెట్టేస్తుంది. ఆమె అలా నెట్టగాని స్రోలోకి వచ్చి, హో గాడ్, నేను దీనికి ముద్దు పెట్టానేంటి, చంపేస్తుందేమో ఇప్పుడు అనుకుని లోపల వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చల్లనీళ్ళు తీసుకొని తల మీద పోసుకుంటాడు. సాధ్వి కోపంగా శ్రద్ధ వైపు చూసి అతని దగ్గరికి వేగంగా వెళ్ళి చేతిలో బాటిల్ కింద పడేసి కొట్టడానికి చెయ్యెత్తుతుంది. సాధ్వి ఎత్తిన చేతిని పట్టుకుని, కొట్టకే అంటూ ఆమెను చూస్తాడు. నాకెందుకు ముద్దు పెట్టావు అని అరుస్తూ కొడుతూ ఏడుస్తూ ఉంటుంది సాధ్వి. ఆమె కొట్టినంతసేపు కొట్టనిచ్చి సాధ్వి మనం పెళ్లి చేసుకుందామే అని అడుగుతాడు. పెళ్ళా? ఎంతమందిని చేసుకుంటావు అని అడుగుతుంది సాధ్వి. ఎంతమంది అంటే నాకేమైనా 10 పెళ్ళిళ్ళు అయ్యాయా? నువ్వు వదిలేసి వెళ్ళినప్పటి నుంచి ఈ మధ్యలో ఒక అమ్మాయి నచ్చి తనని పెళ్లి చేసుకోవడానికి చూశాను. తనేమో మీ బావ మయాంక్ గారిని ప్రేమిస్తుంది. అతని మాటకి చేతి మీద ఒక్కటేసి, అబద్ధాలు ఆడితే చంపేస్తాను. కాలేజీల్లో ఉన్నప్పుడు నన్ను మోసం చేసి నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా అని అరుస్తుంది. హే, ఎందుకు కొడుతున్నావు మెంటల్? నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? ఆ విషయం చెప్పిన ఎవరేంటి వందన అని చెప్పబోయి ఆగి, దానికి అప్పట్లో నేనంటే పడకపోయేది, అలా ఏమైనా చెప్పిందా ఏంటి అనుకుంటుంది సాధ్వి. హే, నేను అడిగిన దానికి చెప్పకుండా గాల్లోకి చూస్తున్నావేంటి అంటూ అరుస్తాడు శ్రద్ధ. అతడి అరుపులకి ఈ లోకంలోకి వచ్చి, ఏం లేదు, నేను వెళ్తున్నాను, నన్ను పంపించు అని చెప్తుంది. ఆమె మాటలకి ఒక్కసారి తనను చూసి, నువ్వు ఇక్కడే ఉంటున్నావు, నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళే? చెంప పగులుద్ది శ్రద్ధ. మర్యాదగా నన్ను పంపించలేదనుకో ప్రంశుకు చెప్తాను. హో, ప్రంశుకు చెప్తావా? ఏమని చెప్తావు? నా గురించి ఇప్పటికే తెలుసుకొని ఉంటాడులే. ఐ లైక్ హిస్ క్యారెక్టర్ అండ్ తన బ్రదర్ కూడా నేమ్ అంటూ బయటికి వెళ్తుంటాడు. మయాంక్ బావ కూడా తెలుసా నీకు? అసలు ఏం చేస్తావురా నువ్వు? ఇంటి నిండా ఈ బ్లాక్ సూట్లేంట్రా అంటూ అతని వెనకే వస్తూ అడుగుతుంది. డాన్ అని చెప్పాను కదే, మళ్ళీ అడుగుతావేంటి అంటూ కాఫీ సిప్ చేస్తుంటాడు. నువ్వు డానా? అమూల్ బేబీకి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటావు, నువ్వు డానా అంటూ పెద్దగా నవ్వుతుంది. కన్నీళ్ళు వచ్చేలా నవ్వుతున్న సాధ్వి వైపు అబ్బురంగా చూస్తూ చేతి వేలు గెడ్డం కింద పెట్టుకుని నవ్వుతూ ఉంటాడు శ్రద్ధ నవ్వు చూసి నవ్వేది ఆపి, నేను వెళ్తాను అని చెప్తుంది. ఎక్కడికి సాధ్వి? నేను నిన్నేమీ అనను, ఒక 10 నిమిషాలు కూర్చో. ఇప్పుడు ఎందుకు? నేను జాబ్ చూసుకోవాలి. నీకు డబ్బులు తక్కువయ్యాయా? నేను ఇంత దగ్గరగా చూసి చాలా రోజులవుతుంది, కాసేపు కూర్చో నా కోసం. శ్రద్ధ తగ్గి మాట్లాడుతుంటే అతని వైపే చూస్తూ వెళ్ళి అతని ఎదురుగా కూర్చుని, ఏంటో చెప్పు అంది. మనం పెళ్లి చేసుకుందాం సాధ్వి. ఆటలుగా ఉందారా నీకు? నేను పెళ్ళైన అమ్మాయిని, కళ్ళు కనిపించట్లేదా? కనిపించి అడుగుతున్నాను, పెళ్లి చేసుకుందాం. అప్పుడు నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని డ్రెస్సులు కొలతలకు ఇస్తున్నావు. మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటారని అడుగుతున్నావు. నాకు కారణాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోయావని, నీకు వేరే వాడితో పెళ్ళయిందని నీ ఫ్రెండ్ చెప్పారు. ఇప్పుడు సాధనాన్ని చేసుకోవడం కూడా నిన్ను మర్చిపోవడం కోసమే. ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వు నా ప్రేమవని సాధ్వి. శ్రద్ధ మాటలకి చంప పగులుతుందిరా నీకు. అతి చేయకుండా నోరు మూసుకొని సాధనాన్ని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకో. సాధన కాకుండా వేరొకరంటే అది నువ్వే అవ్వాలి, లేదంటే తన సాధన అవ్వాలి. సాధ్వి కోపంగా లేచెళ్ళి శ్రద్ధ కాలర్ పట్టుకుని, నాకు కోపం తెప్పించుకో అని అరుస్తుంది. శ్రద్ధ సాధ్వి నడుం పట్టి లాక్కుని, భోజనం చెయ్యవే, ముఖం మొత్తం వాడిపోయి ఉంది అంటూ పైకి లేస్తాడు. నాకేమి వద్దు, నువ్వు వదిలేయి. మనకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నువ్వే నన్ను వదలు. నీకు తెలుసా, నీకు నాకు పుట్టే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఎన్ని కలలు కన్నాను అంటూ ఏదో చెబుతూ ఉంటాడు శ్రద్ధ. సాధ్వి మెదడు పిల్లల కోసం ఎదురు చూస్తున్నా అనే మాట దగ్గర ఆగిపోయి బాధకి గుటకలు మింగుతూ వదులురా అని బాధగా అడుగుతుంది. ఆమె గొంతులో ఎన్నడూ వినని బాధ వినిపిస్తుంటే, ఏమైంది సాధ్వి అని అడుగుతాడు. వదలమంటే అర్థం అవ్వట్లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో పిల్లలు అంటూ ఓ క్షణం ఆగి నాకిష్టం లేదు అంటూ ఏడుపు గొంతుతో చెప్తుంది. ఆమె ఎంత కోపగించుకుందామనుకున్నా ఆమె గొంతులో వినిపిస్తున్న బాధ ఏడుపు విని, ఏమైంది అని మళ్ళీ ప్రశ్నిస్తాడు. వదులుతావా వదలవా శ్రద్ధ? వదలను. ఒక్కసారి వదులుకొని ఎన్ని నిద్రలేని రాత్రులు ఒంటరిగా గడిపిన రోజులు ఉన్నాయో తెలుసా? ఈసారి శ్రద్ధ గొంతులో బాధ వినిపిస్తుంటే అతన్ని హత్తుకుని ఓదార్చాలి అనే బాధని కష్టం నియంత్రించుకుంటూ, నేను ప్రంశుని ప్రేమించాను, శారీరకంగా దగ్గరయ్యాను అంటూ శ్రద్ధ వైపే చూస్తుంది. అది అసలు నాకు అవసరం లేని విషయం. నువ్వు శరీరాన్ని ఇచ్చావేమో, ప్రేమని ఇచ్చావు అంటే నేను నమ్మను అంటూ తనని 2 చేతుల్లో ఎత్తుకొని కిచెన్లోకి కదులుతాడు. రేయ్ వద్దులు అని అరుస్తుంది సాధ్వి.
సాధ్విని గ్యాస్ పక్కన కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి స్టవ్ మీద పెట్టి క్రీమ్ వేసి గ్లాసులు పాలు సాధ్వి చేతిలో పెట్టి పోహా చేస్తుంటాడు. సాధ్వి శ్రద్ధ వైపు కోపంగా చూస్తూ పాల గ్లాస్ చేతిలో పెట్టగాని తట్టుకోలేనంతగా అవుతూ ఉంటే ఆకలికి చప్పుడు చేయకుండా తాగుతుంది. శ్రద్ధకి సాధ్వి బాధ తెలుస్తుంటే ఏమైంది, ఎందుకు చాలా బాధపడుతుంది? ప్రంశు వదిలేశాడని చెప్పేటప్పుడు కూడా మామూలుగా మాట్లాడింది, నేను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మామూలుగా మాట్లాడింది, బాధగా పిల్లలు అన్నప్పుడు మాట్లాడిందా అనుకుంటూ గెరటి తిప్పేవాడాగి, సాధ్వి మన పిల్లలకి ఏం పేరు పెడదాం అని కావాలని అడుగుతాడు. నోట్లో గ్లాస్ అక్కడే పడేసి కళ్ళలో నీళ్లు చంపలు దాటడానికి సిద్ధంగా ఉంటే గ్లాసు దించి పక్కన పెట్టి నేను వెళ్తున్నాను అంటూ దిగబోతుంది సాధ్వి. శ్రద్ధ స్టవ్ కట్టేసి దిగబోతున్న సాధ్వి కాళ్ళ మధ్యలో చేరి తనని సరిగ్గా కూర్చోబెడతాడు. సాధ్వి శ్రద్ధ ప్లీజ్ వెళ్ళనివ్వు అంటూ అతని వైపే చూస్తుంది. తనకి ఎంతో ఇష్టమైన సాధ్వి అమాయకత్వం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంటే సాధ్విని గుండెకి హత్తుకొని ఏమైందో నాతో చెప్పుకోవే అని మనసులో అనుకుంటూ ఆమె వీపుని నిమురుతుంటాడు. నీ పిచ్చి ప్రేమ నన్ను ఎప్పుడు భయపెడుతుందిరా, నేను పెళ్లి చేసుకున్నా నీకే కాదు ఎవరికి సంతోషం ఇవ్వలేను, నన్ను ప్రాణమని దామోదర్ మామయ్యని పిల్లలు పుట్టరు అనేసరికి ఇలా వదిలేశాడు. నువ్వు డాన్ అంటున్నావు, నీ పిల్లల్ని కూడా ఎత్తుకోవాలని నీ తల్లిదండ్రులకు ఉంటుంది కదా. ఐ హేట్ మై సెల్ఫ్, నేను సంతోషంగా ఉండాలంటే చచ్చి మళ్ళీ పుట్టాలేమో అనుకుంటూ తన మనసుకి తాను తాకుతున్న అతని స్పర్శని అనుభూతి చెందుతూ ఆలోచనలు స్ట్రెస్ వల్ల సొమ్మసిల్లి అతని గుండె మీద నిద్రపోతుంది. శ్రద్ధ ఆలోచనలు కూడా ఒక 10 నిమిషాలు కుదుటపడి తన గుండె మీద ఉన్న సాధ్వి నిద్రపోవడం చూసి ఆమె మిగిల్చిన పాలు తాగి తను ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. నీ ముఖంలో నవ్వు తప్ప ఇంకో భావం చూడొద్దు అనేది నా కోరిక సాధ్వి, నువ్విలా ఏడుపు దాస్తుంటే నా మనసు గాయపడుతుంది అని అనుకుంటూ సామ్రాట్ నంబర్ నుంచి ఫోన్ వస్తుంటే వేరొక గదిలోకి వెళ్ళి లిఫ్ట్ చేసి చెప్పు డాడీ అంటాడు. శ్రద్ధ గొంతులో సంతోషం బాధ కలిపి వినిపిస్తుంటే ప్రేమిస్తున్నావా అని నేరుగా ప్రశ్నిస్తాడు. అతనికి విషయం చిటికలో పనని తెలిసి ఆరాధిస్తున్నాను డాడీ అని చెప్తాడు. ఎప్పటి నుంచి శ్రద్ధ? నేను కాలేజీలో ప్రేమించిన అమ్మాయి సాధ్వి, ఎందుకు అంత ఇష్టమని అడగకు, నాకు తెలీదు, కోసం పిచ్చోని అవుతుంటే నువ్వు దందాలోకి నన్ను దింపే అంత ఇష్టం అని చెప్తాడు. ఆ సమయంలో శ్రద్ధని చూసి సామ్రాట్ కూడా బాధపడిన క్షణాలున్నాయి. అతని ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాల నుంచి దూరం చేయడానికే తనకిష్టం లేని దందాలో బలవంతంగా దించడం గుర్తుకొచ్చి మౌనంగా ఉంటాడు. శ్రద్ధ సరే డాడీ అంటూ ఫోన్ పెట్టేసి హస్కర్ దగ్గరికి వెళ్ళి, హస్కర్ సాధ్వి హెల్త్ విషయం మొత్తం నాకు తెలియాలి, మీకెంత టైం పడుతుంది? అరగంట శ్రద్ధ, ఆ లోపు తెలుసుకునే ప్రయత్నం చేయి హస్కర్ అంటూ లోపలికి వెళ్ళి సాధ్వి నుదుటిన ముద్దు పెడతాడు. అతడి ముద్దుకి నిద్దట్లో నవ్వుతుంది సాధ్వి. సంతోషంగా ఉన్నావనుకున్నాను, ఇలా దేనికో బాధపడుతూ ఉన్నావని తెలుసుంటే ఎత్తుకొచ్చేవాడిని అని అనుకుంటూ సాధ్వి ముఖం చూస్తూ అరగంట గడిపిన అతనికి హస్కర్ మెసేజ్ పంపిస్తాడు. నోటిఫికేషన్ సౌండ్ విని హస్కర్ నెంబర్ చూసి ఆత్రంగా ఫోన్ తీసిన అతనికి సాధ్వి రిపోర్ట్స్ చూడగానే దిమ్మ తిరుగుతుంది. సామ్రాట్ వారసుని అడిగాడు. సాధ్వికి పిల్లలు పుట్టరా అనుకుని సాధ్వి ముఖం చూసి, అందుకేనా అంత బాధ దాచుకున్నావు, అందుకేనా ప్రంశు నీకు విడాకులు ఇస్తున్నాడు, అందుకేనా దామోదర్ నిన్ను వదిలేశాడు అని పరిపిరి విధాలుగా ఆలోచిస్తూ నిన్ను వదిలేసిన ప్రంశు ఎవరిని చేసుకున్నాడు అంటూ ఆలోచిస్తున్నాడు. తన గదిలో ఆదమర్చి నిద్రపోతున్న ప్రంశు కళ్ళ ముందు నిండు గర్భంతో తన చేతిలో రక్తం ఓడుస్తున్న అను ముఖం కనిపించగానే నిద్దట్లో లేచి కూర్చుని భయంగా అను వైపు చూసి ఆమెని గుండెకి అదుముకుంటూ ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు. ప్రంశు గుండెని అదుముకునేసరికి మెలకు వచ్చిన అనుకి మళ్ళీనా అంటూ మత్తులో భయంగా అడుగుతుంది. ఆమె అడిగిన విధానానికి నవ్వొచ్చి చిన్నగా నవ్వుకొని అను ఇలా దగ్గరికి రా అంటూ తనని తన పైకి వచ్చేలా పడుకోబెట్టుకుంటాడు. అను ప్రంశు కళ్ళలో ఏదో భయం కనిపిస్తుండడం చూసి మీరు భయపడతారా అని అడుగుతుంది. నాకు అన్ని ఎమోషన్స్ పరిచయం చేస్తుంది నువ్వేగా అంటూ నగ్నంగా ఉన్న ఇద్దరి గుండెల్ని ఒక్కటిగా చేస్తాడు. అతడి గుండె కూడా భయంతో కొట్టుకోవడం చూసి ఏమైంది దీనికి అని అనుకుంటూ అతని తలలో వేలు పెట్టి నిమురుతూ అతన్ని చూస్తూ ఉంది. అను గురించి కల వల్ల వచ్చిన కలవరం ఆమె చేతి స్పర్శకి తగ్గుతూ ఉంటే అను నుదుటి మీద ముద్దు పెట్టి పడుకో అని జో కొడుతుంటాడు. మీరు కొత్తగా కనిపిస్తున్నారు అంటూ భయంగా అతన్ని చూస్తూ ఉంది. అను నువ్వు చూసే చూపులు ఎందుకు భయంగా ఉన్నాయో నాకు తెలియట్లేదు, నేను ఆ రోజు చంపింది నేరస్తుణ్ణి, ఆ రోజు గుర్తుకొచ్చి దిగబోతున్నాను. అను ఇంచి కదిలినా చంపుతా, నేను దగ్గరికి వస్తుంటే దూరం అవ్వాలనుకుంటే నిజంగానే చంపుతా, నేను దూరంగా ఉన్నా నువ్వు వచ్చి దూరం తగ్గించు అని తలూపి డ్రెస్ వేసుకోనా అని అడుగుతుంది.
ఆమె అడిగే విధానానికి సిగ్గుగా అనిపించి లోపల నుంచి బుగ్గ కొరుక్కుంటూ సిగ్గుపడుతుంటాడు ప్రంశు. అబ్బాయిలు, అందులో ప్రంశు లాంటి వాళ్ళు సిగ్గుపడతారని తెలియని అను ప్రంశు కొరుక్కుంటున్న చెంప మీద ముద్దు పెడుతుంది. అను ముద్దు పెట్టేసరికి ఒక్కసారిగా ఆమె వైపే చూస్తాడు. అను ఏం చేసిందో గుర్తుకొచ్చి వెంటనే ప్రంశు మెడలో ముఖం దాచుకొని అతని నడుం చుట్టూ చేతులు వేస్తూ భయంతో బిగిసిగిపోతుంది. ప్రంశు అను చేస్తున్న పనులకి అందంగా నవ్వుకుంటూ కళ విషయం మర్చిపోయి అనుని తన బిగి కౌగిల్లో ఊపిరి ఆడకుండా చేసి హత్తుకుంటాడు. ఊపిరి ఆడట్లేదు అంటూ అతడి చెవిలో మెల్లగా చెప్తుంది అను. నాకు ఊపిరి ఆడట్లేదు అను అని మెల్లగా చెప్పి ఫోన్ తీసుకుని సాధ్వి గురించి విల్సన్ పంపిన వివరాలు చూస్తుంటాడు. వాట్? శ్రద్ధ సాధ్వి కాలేజ్ రోజుల్లో ప్రేమించుకున్నారా అని అనుకుంటూ విల్సన్కి ఫోన్ చేస్తాడు. హా బాయ్ అంటూ గోల్డీ చేతిలో నుంచి తప్పించుకోలేక తనని చూస్తూ ఉంటాడు విల్సన్ సాధ్వి కాలేజీలో ప్రేమించింది శ్రద్ధాని బాయ్ అంటూ గోల్డీ పెదాలు తన చెంపని తాకకుండా పట్టుకుంటాడు. గోల్డీ కోపంగా విల్సన్ చేతిని వెనక్కి మడిచి అతని బుగ్గను ముద్దు పెడుతుంది. అను ప్రంశు వైపు చూసి లేచి కూర్చుంటుంది. తన నడుము మీద షాక్ అయి కూర్చున్న అను వైపు చూసి నవ్వుతూ సరే విల్సన్ అంటూ ఫోన్ పెట్టేసి అను వైపు చూసి ఏంటి అని అడుగుతాడు. సాధ్వి గారు వేరే వాళ్ళని ప్రేమించారా? మిమ్మల్ని పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పారా అని అడుగుతుంది. ప్రంశు లేచి వెనక్కి జరిగి కూర్చొని అనుకి పక్కనే ఉన్న టవల్ చుట్టి దగ్గరికి హత్తుకుని ఏంటి చెప్పు అని అడుగుతాడు. అను ఏటో ఆలోచిస్తూ ప్రంశు పనులు చూడకుండా మీరేమన్నారు? సాధ్వి గారు వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నారని మీకెలా తెలుసు? హా తెలుసు, ఆ అబ్బాయికి పెళ్ళయిందని తెలిసాకే నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. మరి ఇప్పుడు వదిలేశారు? ఉదయం విడాకులు అన్నారు. అది నేను ప్రేమించిన అమ్మాయి కోసం అను ప్రంశు వైపు చూస్తూ మీరు కూడా ప్రేమించారా? ఎవరిని అని అడుగుతుంది. నా పిల్లలకి తల్లిని అంటూ అనుని పక్కకు జరిపి అక్కడి నుంచి లేస్తాడు. అను ప్రంశు చేతిని పట్టుకుని మీ పిల్లలకి తల్లి కూడా ఉందా? మరి నాకెందుకు చెప్పలేదు అంటూ కోపం ఉక్రోషం కలిపి అడుగుతుంది. అను ముఖంలో ఇంకో కొత్త భావం కనిపిస్తుంటే నీకు కోపం కూడా వస్తుందానే అంటూ ఆమెని హత్తుకుని 2 చెంపల మీద చిరుముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. అను వెళ్తున్న ప్రంశుకి అడ్డుగా చేతులు చాపి నిల్చుని మీకు పిల్లలున్నారుగా, నేను మీ దగ్గరికి రానంటూ కోపంగా చెప్పి స్నానాల గదికెళ్తుంది. ప్రంశు పిచ్చిగా నవ్వుకుంటూ అను వెనకే స్నానాల గదిలోకి వెళ్ళి ఆమెని గోడకి లాక్ చేసి మరి నేను ప్రేమించింది ఎవరిని? మీ పిల్లల తల్లిని అంటూ కోపంగా చూస్తుంది. అను ఉదయం చెప్పానుగా నా పిల్లలకి తల్లి ఎవరు? ఎవరేంటి? నేనే కదా. మరి ఇంకేంటే ముద్దుముఖమా అని నవ్వుతూ షవర్ ఆన్ చేసి అను నడుము చుట్టూ చెయ్యేసి హత్తుకుని ఆమె కళ్ళలోకి చూస్తాడు. అనుకి అప్పుడు అర్థమై కళ్ళు బయటికి పొడుచుకుని వచ్చేలా పెట్టి మీరు నన్ను ప్రేమిస్తున్నారా అంటూ షాక్ అయి అడుగుతుంది. ప్రంశు నవ్వుతూ అను పెక్ ఇచ్చి అవును అని సమాధానం చెప్తాడు. అను ఇంకా షాక్లోనే ఉండి మీరు నన్ను అని మాటలు రాక మోగగా అనుకుంటూ కానీ నన్ను బలవంతంగా అంటూ ఏడు పాపుకుంటూ ప్రంశు కళ్ళలోకి చూస్తుంది. ప్రంశుకి అను కళ్ళలో నీళ్లు తనని ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంటే అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. అను అలానే నీళ్ళకి తడుస్తూ నిల్చునుంటుంది. విల్సన్ గదిలో హే ఏం చేస్తున్నావు? ఫోన్ మాట్లాడుతుంటే కనిపించట్లేదా అని అరుస్తూ ఉంటాడు విల్సన్. గోల్డీ విల్సన్ పొట్ట మీద కూర్చుని కనిపించట్లేదంటూ అతని చొక్కా విప్పి ఛాతి మీద పడుకొని చెప్తుంది. నిన్ను చూస్తే నన్ను రేప్ చేసేలా ఉన్నావే అంటూ గోల్డీని వెనక్కి నెట్టడానికి చూస్తూ తన వల్ల అవ్వక ఏం తింటున్నావే, ఇంచు కూడా కదలట్లేదు అంటూ గోల్డీ వైపే చూస్తాడు. గోల్డీ విల్సన్ మాటలు వినకుండా అతని హృదయ చప్పుడు వింటూ నువ్వు దక్కవని చచ్చిపోదామనుకున్నాను విల్సన్, కానీ జీసస్ నా మొర విని నిన్ను నన్ను ఒక్కడి చేశాడు అనుకుంటూ కళ్ళలో నీళ్లు వర్షిస్తుంటే మౌనంగా ఉంటుంది. తన హృదయానికి తాకే గోల్డీ కన్నీటి స్పర్శకి ఆమె వైపే చూస్తాడు. గోల్డీ ఓ నిమిషానికి సర్దుకుని పైకి లేవబోతుంటే ఒక్క నిమిషం నేను నీతో మాట్లాడాలి అని అడుగుతాడు విల్సన్ మాటకి దిగేది ఆగి అతని వైపే చూస్తుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఈ పెళ్ళే కాదు ఇంకెవరూ ఇష్టం లేదు. అను కూడా ఇష్టం లేదా అంటూ అతని వైపే చూస్తుంది గోల్డీ. ఓకే ఫైన్, నీకన్నీ తెలుసని అర్థమవుతుంది నాకు. అను చాలా చాలా నచ్చింది, పెళ్లి చేసుకుందామని అనుకుని ఎంతగా నచ్చింది, కానీ ప్రంశు బాయ్ ప్రేమిస్తున్నాడని ఊహించలేదు. నీతో పెళ్లి కూడా బాయ్ కోసం తప్పలేదు అంటే తప్పక తాళి కట్టావా అంటూ కళ్ళనీళ్ళతో చూస్తుంది గోల్డీ. నీకు బాధగా ఉన్నా అదే నిజం, కానీ నువ్వు ప్రేమ అంటుంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియట్లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలని చూసినా వినలేదు. నువ్వు ఒప్పుకుంటే మనం విడాకులు అని మాట పూర్తి కాకుండానే గోల్డీ మాటలు ఆపేస్తుంది. గోల్డీ తన పెదవులు బిగించి పట్టి ఓ 2 నిమిషాలకి కోపంగా పెదవులు కొరికి వెళ్ళి విల్సన్ పక్కన పడుకుంటుంది.
హే మెంటల్ అంటూ కోపంగా లేచి వెళ్ళి అద్దం దగ్గర నిల్చొని పెదవికైన గాయం చూసి ఏ ఇలాగైనా చేసేది నొప్పి పుడుతుంది అంటూ టిష్యూ అద్దుతుంటాడు. గోల్డీ ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళబోతుంటే తన చేతిని పట్టుకుని ఆపి ఎందుకు ఇలా ఉన్నావు? నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఇద్దరం కలిసి విడాకులు తీసుకుందాం అన్నాడు. విడాకులు అనేసరికి విల్సన్ బెల్ట్ లాగి మొత్తం తీసేసి అతని బెడ్ మీదకి విసురుతుంది. విల్సన్ ఊహించిన దానికి షాక్ అయి గోల్డీ వైపు పిచ్చి చూపులు చూస్తుంటాడు. రే విల్సన్, ఉంటే నా మొగుడిగా జీవితం మొత్తం ఇక్కడ పడి ఉండు. నీ నోట్లో నుంచి నన్ను వదిలేస్తానని చిన్న మాట వచ్చినా అని అంటూ విల్సన్ నడుం మీద ఎక్కి కూర్చుని నిజంగానే ఏదో ఒకటి చేస్తాను. గోల్డీ చేతుల్లో ఉన్న ధైర్యం మాటల్లో లేక చిన్నగా వణుకుతూ మాట్లాడుతున్న ఆమెను చూసి దగ్గరికి హత్తుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి తలని గుండెకి హత్తుకుంటాడు. ఊహించిన దానికి ఈసారి గోల్డీ షాక్ అయి విల్సన్ వైపే చూస్తుంది. హాస్పిటల్లో సాధన యాక్సిడెంట్ చేసిన ఆమెకి ట్రీట్మెంట్ చేసి తన క్యాబిన్లోకి వచ్చిన మయాంక్ అక్కడే తన సీట్లో కూర్చొని ఉండడం చూసి ఒక్క సెకండ్ ఆగి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. మయాంక్ కళ్ళు మూసుకుని సీట్ తలకు పెట్టి సాధన వచ్చింది గమనించి కళ్ళు తెరవకుండా ఆమె గదిలో ఏం చేస్తుందో తెలుస్తుంటే మౌనంగా ఉంటాడు. నర్సు లోపలికి వచ్చి మేడం మీకు భోజనం అంటూ టేబుల్ మీద పెడుతూ మయాంక్ వైపు ఒకసారి సాధన వైపు చూస్తుంది. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తుంది సాధన. నర్స్ నువ్వు బయటికి వెళ్ళి నన్ను సాధనని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకో అని చెప్పి సాధన ఇక్కడికి వచ్చి కూర్చో అని పిలుస్తాడు. నర్స్ బయటికి వెళ్ళిపోతే సాధన ఆమె వెనకే వెళ్ళడానికి చూస్తుంది. అడుగు ముందుకు పడితే నీకు వీల్ చైర్ బహుమతి ఇస్తాను, ఇలా రమ్మన్నప్పుడు రా అని కాస్త కోపంగా పిలుస్తాడు. కళ్ళు మూసుకొని నేను వెళ్తుంది ఎలా చూస్తున్నాడు అని అనుకుని టేబుల్ అవతల వైపు నిల్చుని ఏంటి అంటూ అతని వైపే చూస్తుంది. అక్కడ కాదు, నేను కూర్చున్న దగ్గరికి రా. సాధన అసహనంగా దగ్గరికి ఏంటి అని అడుగుతుంది. మయాంక్ అప్పుడు కళ్ళు తెరిచి సాధన వైపే చూస్తూ ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన కదలకుండా గట్టిగా పట్టేసుకుని మన పిల్లల పేర్లు ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదు, ఏం పెడదాం? పిల్లలా అని షాక్ అయి మయాంక్ వైపే చూస్తుంది సాధన. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.